హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తున్నా. అసలు యూపీఐ అనేది ఇండియన్ ఎకనామీని ఎట్లా చేంజ్ చేస్తుందో తెలుసా? ఈ వీడియోలో దాని గురించి మొత్తం డీటెయిల్ గా తెలుసుకుందాం. యూపీఐ సిస్టమ్ లాంచ్ కాకముందు అంటే 2016 కన్నా ముందు క్యాష్ కావాలంటే ఏటీఎం దగ్గరికి వెళ్లి గంటలు నిలబడిన తర్వాత మనకి క్యాష్ వచ్చేది. కానీ 2016 తర్వాత యూపీఐ లాంచ్ అయినప్పటి నుండి చిన్న టీ స్టాల్ నుండి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరు ఇదే యూజ్ చేస్తున్నారు. యూపీఐ అనేది ఇండియాకి ఒక గేమ్ చేంజర్ గా మారింది. ఓన్లీ మన చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ ఈ యూపీఐ సిస్టమ్ అనేది వాడుతున్నారు. ఈ ఆన్లైన్ క్యాష్ మెథడ్ వల్ల చిన్న బిజినెస్ స్టార్టప్స్ కూడా డిజిటల్ అయిపోయాయి. నేషనల్ పేమెంట్స్ కరప్షన్ ఆఫ్ ఇండియా యూపీఐ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా 100 బిలియన్ ట్రాన్సాక్షన్ క్రాస్ చేసింది. ఈ 100 బిలియన్ ట్రాన్సాక్షన్ ఎక్కువ శాతం టీ స్టాల్స్ ఇంకా ఆటో టాక్సీస్ నుంచి కలెక్ట్ చేసినవని కొన్ని ఆర్టికల్స్ లో రాశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్యాష్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అందరి దగ్గర ఆన్లైన్ క్యాష్ ఉండడం వల్ల అందరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. యూపీఐ వల్ల ఎకనామీకి ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఇంకా యూపీఐ సిస్టమ్ రాకముందు బ్లాక్ మనీ మొత్తం ఓవరాల్ వరల్డ్ ట్రాన్సాక్షన్ అయ్యేది. కానీ యూపీఐ వచ్చిన తర్వాత బ్లాక్ మనీ మొత్తం తగ్గిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాకింగ్ అనేది గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. సో ట్రాన్సాక్షన్ ట్రాకింగ్ వల్ల ఈ బ్లాక్ మనీ మొత్తం తగ్గిపోయింది. డిజిటల్ పేమెంట్స్ తోని ఇండియా వరల్డ్ కి ఒక కింగ్ అయిపోయింది. ముందు క్యాష్ ట్రాన్సాక్షన్ లో ట్యాక్స్ డివిజన్ ఈజీ, బ్లాక్ మనీ సర్క్యులేట్ అయ్యేవి. ఇప్పుడు యూపీఐ తోని ప్రతి పేమెంట్ ట్రాక్ అవుతుంది. గవర్నమెంట్ కి ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ అయింది. 2024 నుంచి 2025 లో డిజిటల్ ట్రాన్సాక్షన్ వల్ల జీఎస్టీ రెవెన్యూ 20% ఇంక్రీజ్ అయింది. ఇది మన రోడ్ స్కూల్స్ కి యూజ్ అవుతుంది.